ఇస్తే మన వైపు తిరిగిపోతారు. ఇప్పుడు మీరు కూడా బొడ్డోళ్ళలాగా ఉండకండి రా బాబు, మోసం చేసేస్తారు మిమ్మల్ని అని చెప్తున్నాడు. ఏ వచనాన్ని బట్టి చెప్తున్నాడు? ఇది పై వచనాన్ని బట్టే. పై వచనంలో ఏముంది? ఆ పాపం చేసేవాడు ఎవడో ఆయనను చూడలేదు ఎరగలేదు అనే దగ్గర మనం ఆయన ఎరిగిన వారం కాదా కాబట్టి ఇది చెప్తుంది మనకు కాదంటాడు. అందుకనే చిన్నపిల్లలారా అంటే మరీ అంత ముద్దు ముద్దుగా ఉండొద్దు సందీపన్యా, నువ్వు మోసపోతావు అని చెప్తున్నాడా? నెక్స్ట్ ఏం చెప్పాడు చదవండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. ఇప్పుడు నిర్వచనం మార్చేసాడు ఏంటండి? ఇదివరకేమో నీతిమంతుడు నీతిని జరిగించండి అన్నాడు, ఇప్పుడేమో నీతిని జరిగించి వాడు నీతిమంతుడు అంటున్నాడు ఏంటండి అని అంటే, మరి నేను ఇలా చెప్తాను. ఆయన మనల్ని పిల్లలని పిలిచిన తర్వాత పాపం చేయొద్దని చెప్పాడు కదా. పాపం చేయొద్దని చెప్పినప్పుడు ఇది ఎవరికి చెప్తున్నాడు అంటున్నారు అంటే ఎవరు? అవిశ్వాసి, పాపి కదా. ఇప్పుడు చెప్తున్నాడు అసలు నీతిని జరిగించుట అనేది నచ్చాల్సిందే నీతిమంతుడికి. నీతిని జరిగించడానికి నచ్చాల్సిందే నీతిమంతుడికి. పాపం చేయొద్దు అనేది నచ్చకూడదు పాపికి. కాబట్టి ఇది చెప్తుంది ఎవరికి కాదు? పాపికి కాదు, విశ్వాసికి అని చెప్తున్నాడు. ఈ విషయంలో మిమ్మల్ని ఎవడును మోసపరచ నీయొకడి. ప్రభు మీ కట్టి కృప దయచేయను కాక. ఎందుకంటే మోసపోయామా 2:28 కాడి నుంచి లాక్కొచ్చాడు ఈ ట్రైన్. 2:28 చదవండి. అంటే మీకు అర్థమైంది ఇది ఎక్కడి నుంచి లాక్కొస్తున్నాడు ఈ సబ్జెక్టు? అక్కడి నుంచి ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా మీరు ఉండాలి అని. ఏదో అయిపోతున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ వాక్యాలని తెలుసా? ఉన్నారు. నిజంగా అలా అనుకోకపోతే సీరియస్గా మీటింగ్ వస్తారు.